హాయ్ గైస్, నేను ఈరోజు ఈ వీడియోలో టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా ఒక 30 డేస్ ప్రోగ్రామ్ నుంచి ఒక డే 8 నుంచి ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనమైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేద్దామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద ఇచ్చినటువంటి లింక్స్ యూజ్ చేసుకొని వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఐసీసీ ఆల్ పవర్ ఫుల్ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీని అధిపతిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జేషా. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2022 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సామ్ కర్రాన్. కింది వాటిలో ఏ అంతరిక్ష సాంకేతిక సంస్థ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ రాకెట్ విక్రమ్ ఎస్ను అభివృద్ధి చేసింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్కైరూట్ ఏరోస్పేస్. కావేరీ దక్షిణ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఏ రాష్ట్రం నోటిఫై చేసింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, తమిళనాడు. COP27 వద్ద భారతదేశం మడ అడవుల అలయన్స్ ఫర్ క్లైమేట్ MACలో చేరినందున ప్రపంచంలోని అతిపెద్ద మడ అడవులు కింది వాటిలో ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సుందర్బన్ రిజర్వ్ ఫారెస్ట్. లైఫ్ సైన్సెస్ డేటా కోసం భారతదేశం యొక్క మొదటి రిపోజిటరీ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్. కింది వారిలో ఎవరు 2022 కోసం కులదీప్ నాయర్ పాత్రికరిట సన్మాన్ అవార్డును అందుకున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అర్ఫా కానుష్ షేర్వాణి. QS ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతదేశం నుంచి ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, IIT బాంబే. 2018లో రాసిన హమ్ యహాన్ దేశ్ నవలకి 31వ బిహారీ పురస్కార్ 2021 ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మధు కంకరియా. సైన్స్కు వారు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా UK యొక్క రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఎవరికి లభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, వెంకీ రామకృష్ణన్. సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2022తో ఎవరికి లభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కార్లోస్ సౌరా. లండన్లో జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్ట్లో ప్రతిష్టాత్మకమైన రెస్పాన్సిబుల్ టూరిజం గ్లోబల్ అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ టూరిజం. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2022 ఎవరికి లభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆచంట శరత్ కమల్. ఎవరి పుట్టినరోజున పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌలానా
అబుల్ కలాం ఆజాద్. జాతీయ విద్యా దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కోర్సును మార్చడం, విద్యను మార్చడం. 1947లో ఏ నాయకుడు ఆకాశవాణి ఢిల్లీని సందర్శించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 12న పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. మహాత్మా గాంధీ. ఎవరి పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ప్రతి సంవత్సరం ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 14. ప్రతి సంవత్సరం జాతీయ బాలల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 14. ప్రపంచ మధుమేహ దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డయాబెటీస్ కేర్ యాక్సెస్. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సివి ఆనంద్ బోస్. ఎన్పిఎస్ ట్రస్ట్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సూరజ్ భాన్. నీతి ఆయోగ్లో 4వ పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరవింద్ వీరమణి. ఓఎన్జీసీ కంపెనీకి కొత్త చైర్మన్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరుణ్ కుమార్ సింగ్. కింది వారిలో ఎవరు నేపాల్లో జరగనున్న ఎన్నికల కోసం అంతర్జాతీయ పరిశీలకునిగా ఆహ్వానించబడ్డారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజీవ్ కుమార్. కింది వారిలో ఎవరు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్గా నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టిజి సీతారాం. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవిఐసి యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వనీత్ కుమార్. భారత కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అరుణ్ గోయల్. కజకిస్తాన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కస్సిమ్ జోమార్ట్ టోకాయేవ్. అన్వర్ ఇబ్రహీం ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మలేషియా. భారత సైన్యం యొక్క మొదటి మహిళ స్కై డ్రైవర్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లాన్స్ నాయక్ మంజు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని మొదటి 3 డేటా సెంటర్ మార్కెట్లుగా కింది నగరాల్లో ఏది ఉద్భవించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ను రూపొందించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్కై రూట్ ఏరోస్పేస్. హాస్వాంగ్
17 లేదా మాన్స్టర్ క్షిపణిని ఏ దేశం ప్రయోగించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తర కొరియా. వాయువ్య అరేబియా సముద్రంలో జాయింట్ నేవల్ ఫోర్స్ నేతృత్వంలోని సీస్వార్డ్ 2 ఆపరేషన్లో కింది వాటిలో ఏ ఐఎన్ఎస్ పాల్గొంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఐఎన్ఎస్ త్రికాండ్. వార్తల్లో కనిపించే మందుల్లో ఆర్టెమిసినిస్ ఏ వ్యాధికి వ్యతిరేకంగా ఉంటుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మలేరియా. దేశంలో ఏనుగు డెత్ ఆడిట్ ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా కింది వాటిలో ఏ రాష్ట్రం అంతరించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, తమిళనాడు. కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2022 సంవత్సరపు పదంగా ఏ పదాన్ని ప్రకటించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, హోమర్. సైన్స్కు విశిష్ట సేవలు అందించినందుకు బ్రిటన్కు చెందిన రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఎవరికి లభించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, వెంకీ రామకృష్ణన్. క్వాలిటీ కంట్రోల్ కౌన్సిల్ 47వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో కింది వారిలో ఎవరు గోల్డ్ అవార్డును అందుకున్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎన్టీపీసీ. 2018-2019 సవరించిన అంచనాల బట్టి రాష్ట్ర సొంత పన్ను రాబడిలో అత్యధికంగా 38% వాటా అందిస్తున్నది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అమ్మకం పన్ను. 2018-2019లో రాష్ట్ర పన్నేతర రాబడిలో అధిక వాటా దేని నుంచి వస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మైన్స్ అండ్ మినరల్స్. 2018-2019 సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూలధన వ్యయం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 24,444 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులో అతిపెద్ద వాటా కలిగినది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మార్కెట్ రుణాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2018-2019లో వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేసినది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 14,303 కోట్లు. రాష్ట్ర కోశలోటు 2018-2019 ఆర్ఈ ప్రకారం 33,376 కోట్లు కాగా రాష్ట్ర రెవెన్యూ లోటు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 11,726 కోట్లు. 2018-2019 నాటికి రాష్ట్ర జిఎస్డిపిలో రుణం వాటా? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 28.18%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఒత్తిడి పెరగడానికి కారణం? ఆప్షన్ డి, పైవన్యూ. కేంద్రం నుంచి రాష్ట్రానికి లభించే బదిలీలు ఎక్కువ దేని ద్వారా? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, విత్త సంఘం సూచించిన బదిలీ. క్రింది వానిలో రెవెన్యూ వ్యయం కొందకు రాని అంశం?
ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, నీటిపారుదల రోడ్లు. ధరలు పెరుగుదలను గణించుటలో ఆర్థిక గణాంక శాఖ డిఇఎస్ వారు పరిగణనలోకి తీసుకునే నిత్యావసర వస్తువులు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 6. ఆర్థిక కార్యకలాపాల భారమితిగా పరిగణింపబడేది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ధరల సూచి. 2001 సంవత్సరంను ఆధార సంవత్సరంగా తీసుకొని రాష్ట్రంలోని 7 కేంద్రాలలో సిపిఐ ఐడబ్ల్యూ ఇండస్ట్రియల్ వర్కర్స్ను గణించేది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2. ఆర్థిక గణాంక శాఖ ఏపీ, అలానే లేబర్ బ్యూరో సిమ్లా. లేబర్ బ్యూరో వారు గణించే సిపిఐ ఏఐ అగ్రికల్చర్ లేబర్ 2018-2019 సంవత్సరానికి ఉమ్మడి ఏపీలో ఎంతగా నమోదైనది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1010. న్యూ సిపిఐ ఆధార సంవత్సరాన్ని 2010 నుండి 2012కి మార్చినది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2. డబ్ల్యూపిఐను ప్రతి నెల ప్రకటించేది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సలహాదారుల కార్యాలయం. టోకు ధరల సూచి లెక్కింపులో తీసుకునే వస్తువులు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 697. ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్ పద్ధతులను అవలంబించుటలో ఇవి భాగంగా ఉన్నాయి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏబిసిడిలు సరైనవి. గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా సామాన్య ప్రజలకు సబ్సిడీ రేట్లపై ప్రభుత్వం బియ్యాన్ని అందించుటకు ఎన్ని కేజీల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అన్నీ. రాష్ట్రంలో జిల్లాల వారీగా పరిశీలిస్తే అధిక మరియు అల్ప తెల్ల రేషన్ కార్డులు గల జిల్లాలు వరుసగా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, తూర్పుగోదావరి, అలానే విజయనగరం. దేశంలో ఎల్ఈడి వీధి లైట్ల ఏర్పాటులో ఏపీ స్థానం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1వ స్థానం. ఆంధ్రప్రదేశ్ గుండా పోయే జాతీయ రహదారుల సంఖ్య. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 36. జాతీయ రహదారుల సాంద్రతను లెక్కించేటప్పుడు ఎంత జనాభాకు లెక్కిస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతి 1,00,000 మందికి. దేశంలో జాతీయ రహదారుల సాంద్రత 10.89 కిలోమీటర్లు కాగా ఏపీలో జాతీయ రహదారుల సాంద్రత.
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 13.72 కిలోమీటర్లు. 2018 నుంచి 2019లో వైమానిక ప్రయాణికులతో 37% వృద్ధి సాధించిన మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని విమానాశ్రయాలు నిర్వహించబడుతున్నాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6. ప్రస్తుతం మీ సేవ ద్వారా అందిస్తున్న సేవలు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 390. పాఠశాలలకు పిల్లలను పంపే తల్లులకు విత్త సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పథకం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అమ్మ ఒడి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్చువల్ తరగతి గదులు, క్లాస్ రూమ్ల ఏర్పాటుకు నిధులు అందించేది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. RUSA. పారిశ్రామిక అవసరాలు మరియు విద్యా సంస్థలు తయారు చేసిన విద్యార్థుల నైపుణ్యాలకు మధ్య అంతరం తగ్గించేందుకు అమలు చేస్తున్న పథకం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. PMKVY. 2019లో విడుదల చేసిన SRS బులెటిన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2017 నాటికి శిశు మరణాల రేటు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 32. 2018 నుంచి 2019 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఎన్ని రకాల వ్యాధులకు వర్తిస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1059. మన రాష్ట్రం క్రింది ఏ జిల్లాలో నేషనల్ ప్రివెన్షన్ కార్డ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ అమలు పరుస్తుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జగజ్జీవన జ్యోతి పథకం దేనికి సంబంధించినది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. SC కుటుంబాలకు ఉచిత విద్యుత్. ఏపీలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాలలో ఎన్ని ఇండ్లను నిర్మించుటకు నవరత్నాలలో భాగంగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 25 లక్షలు. ఆంధ్రప్రదేశ్లో గల 90 లక్షల గ్రామీణ కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు మంచినీటి కుళాయిల కనెక్షన్ ఉంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 25 లక్షలు. ఏపీలో ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు వరుసగా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 14, 71, 25. రాష్ట్రంలో ఉన్న 110 పట్టణ స్థానిక సంస్థలు పరిధిలో ఉన్న 36 లక్షల కుటుంబాలలో ఇంటింటికి చెత్తను సేకరించే సదుపాయం గల కుటుంబాల శాతం.
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 97.6%. క్రింది వానిలో ఏది మురికివాడలలో నివసించే కుటుంబాలలో గల పేద మహిళలను గుర్తించి ఎస్హెచ్జీలుగా ఏర్పాటు చేసి వారిని స్వయం ఆధారితంగా మార్చుటకు సంబంధించినది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంఈపిఎంఏ. వైఎస్ఆర్ పింఛన్ కానుకను సంబంధించి సరైనది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ సరైనవే. ఏపీలో 13 జిల్లాలకు గాను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ను అమలుపరచు మండలాలు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 661.